హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్ ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఎస్, పర్ఫెక్ట్గా అందరికీ మటన్ కీమా తెలుసు, కబాబ్ తెలుసు. మనం మటన్ కబాబ్తో మంచూరియా చేసేద్దాం. ముందుగా మనం బ్రెడ్ క్రామ్స్ని తయారు చేసుకోవాలి. సో కొంచెం గట్టిగా ఉన్న బ్రెడ్ని అయితే తీసుకుంటే బాగుంటుంది, లేదా మామూలు బ్రెడ్ని కూడా క్రామ్స్గా చేసుకుంటే క్రిస్ప్గానే ఉంటుంది. సో దాన్ని మనం ఇలా పౌడర్గా కొంచెం బరకగా ఆడి చేయాలి. చిన్న మిక్సీ జార్ తీసుకున్న నేను, మనం తీసుకున్న మటన్ క్వాంటిటీని బట్టి ఒక మిక్సీ జార్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న బోన్లెస్ మటన్ని ఇలా మిక్సీ జార్లో ఒక 2-3 సార్లు గ్రైండ్ చేసామంటే కొంచెం లైట్గా గ్రైండ్ అవుతుంది. ఆ తర్వాత ఒక గుప్పెడు జీడిపప్పు దానిలో వేసేయండి. అక్కడక్కడ జీడిపప్పు పలుకులు తగులుతుంటే మరి ఆ టేస్ట్ అదిరిపోతుంది కదా. సో దాన్ని మనం మరీ క్రీమీగా కాకుండా ఇలా సాఫ్ట్ టెండర్ టెక్స్చర్తో అక్కడక్కడ జీడిపప్పు పలుకులు కనిపిస్తూ ఉండేలాగా ఆడించుకున్నాయి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో ఒక పచ్చిమిర్చి, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలా మసాలాకి సంబంధించిన దినుసులన్నీ కూడా వేసి మన మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి. సో 1/2 స్పూన్ షాజీరా కూడా వేసాను. ఆ తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి. సో మనం చిన్న పిల్లలు సైతం తినేలాగే చేసుకుంటాం కాబట్టి నేనంతా కూడా 1/2 స్పూనే వేసుకుంటున్నాను. సో కొంచెం క్రిస్ప్గా స్పైసీగా తినేవాళ్ళు పెంచుకోవచ్చు. ఇదైతే ఎవరికైనా సరిపోతుంది. సో 1 స్పూన్ సోయా సాస్, 2 స్పూన్ల కెచప్, 1 స్పూన్ చిల్లీ సాస్, అలాగే ఒక 10-15 పల్లి వేసేయండి. ఆ తర్వాత మనం టెండర్గా చేసుకున్న ఈ మటన్ మిక్స్చర్ని కూడా ఈ మసాలాతో వేసేస్తే ఒక్కసారి మిక్సీ పట్టేసుకున్నారంటే మళ్ళీ మనం గట్టిగా పిసకకుండా చక్కగా అంతా కూడా కలిసిపోతుంది. ఈవెన్గా మనం ఆడించిన మసాలా స్ప్రెడ్ అయిపోతుంది. లేదంటే చేత్తో కలుపుకున్నా ఓకే. సో ఇలా గ్రైండర్లో అయితే అంతా కలిసిపోతుంది అండ్ సాఫ్ట్గా కూడా అవుతుంది. సో కొంచెం నెయ్యి చేతికి అద్దుకొని ఇవన్నీ కూడా ఒక రౌండ్ బాల్స్, లేదా మీకు నచ్చిన షేప్, మరీ లావుగా కాకుండా చక్కగా చిన్న చిన్నగా ఇలా ఒత్తేసుకోండి. నెయ్యి రాసుకుంటే పైన ఇలా మనం బ్రెడ్ క్రామ్స్ అంటుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే మనం రౌండ్ చేసుకోవడానికి షేప్ కూడా బాగా వస్తుంది. లేదు అంటే మీరు మామూలుగా గుడ్డు సొనలో కూడా ముంచుకోవచ్చు. ఇలా టూత్పిక్కి పెట్టుకొని వీటిని మనం కబాబ్స్లా కూడా వాడుకోవచ్చు. చూసారా, ఇవి వేయించుకున్నా సరిపోతుంది. లేదు అంటే మనం చేసేది మంచూరియా కాబట్టి ఇలా రౌండ్గా చేసుకొని ఇట్లా పెడుతున్నాం. సో బ్రెడ్ క్రామ్స్ అంతా కూడా మన మిక్చర్కి అంటుకునేలాగా బాగా రౌండ్ చేయండి. ఎందుకంటే పైన కొంచెం క్రిస్ప్గా ఉంటుంది ఇవి వేసామంటే. లేదా కొంతమంది ఇలా కబాబ్లా కూడా చేసుకుంటారు. వీటిని చక్కగా మంట మీద పొయ్యి మీద కాల్చి తింటే కూడా అదిరిపోతుంది. సో మనమైతే ప్రస్తుతానికి మంచూరియా కాబట్టి నేను మంచూరియాలానే చేస్తున్నా. నేను పుల్లలు తీసేసి నేను వేయించేస్తాను. మీకు అర్థమవడం కోసం ఇలా పుల్లలు పెట్టి చూపించాను. సో బాగా నూనె వేడైన తర్వాత మంటని తగ్గించేసి మన బౌల్స్గా పెట్టుకున్న ఈ మటన్ కీమాని వేయించేసుకోండి. చక్కగా అటువైపు ఇటువైపు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా చూసుకొని ఈవెన్గా, అండ్ బాగా హైలో పెట్టొద్దు, ఎందుకంటే కలర్ వచ్చేస్తుంది కానీ మటన్ ఉడకదు కదా. సో చక్కగా అటు ఇటు కూడా కలిసేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేయండి. నూనెలో ఉడికేలాగా వేయించేయండి. సో ఫ్రెండ్స్, ఈ చిన్న చిన్న టిప్స్తో వీడియో అంతా కూడా మీకు సర్ప్రైజింగ్గానే ఉంటుంది. సో చివరి వరకు చూసి ఎంజాయ్ చేయండి. అండ్ ఈ రెసిపీని మీరు ఫాలో అయితే మంచి టేస్టీ అయిన, బయటకు వెళ్ళి వందలు ఖర్చు పెట్టుకున్న ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో మనం చేసి పెట్టుకున్న అన్ని మటన్వి కూడా నేను వేయించేశాను. చూసారా, చక్కగా టెండర్ టెక్స్చర్తో ఇవి ఉత్తిగా కెచప్లో నంచుకొని తిన్నా కూడా అదిరిపోతుంది. బట్ మనం మంచూరియా కూడా ట్రై చేసాం. వేరే ఒక బాణలీలో ఇలా
కొంచెంగా ఒక 2-3 స్పూన్ల ఆయిల్ వేసి ఒక ఉల్లిపాయ చిన్న తరుగు, అలాగే ఒక పచ్చిమిర్చి తరుగు, చిన్న గోలికాయంత అల్లం వెల్లుల్లి పేస్ట్, చిన్న స్పూను ఉప్పు, కారం, పసుపు వేసి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ కబాబ్ని అందులో వేసేయండి. సో అలాగే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసారంటే ఆ ఉల్లిపాయ అంతా కూడా చాలా బాగా ఉడికి ఇలా దగ్గరికి వచ్చేసి నూనె పైకి వస్తుంది. ఆ తర్వాత 3-4 స్పూన్ల కెచప్ వేయండి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల చిల్లీ సాస్ వేయండి. అలాగే ఒక 2 చెంచాల సోయా సాస్ వేయండి. ఇలా మొత్తం ఒక వైపుగా మనం తిప్పుకోవాలి. బాగా తిప్పితే మళ్ళీ ముక్కలు అయిపోతుంది. సో చక్కగా ఆ ముక్కలు అనేది కదలకుండా ఇలా తిప్పుకుంటూ మొత్తం అంతా స్ప్రెడ్ చేసేయండి. చూసారా, క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది కదా. సో ఇప్పుడు మంటని హైలోనే ఉంచాలి. ఈ హైలో ఉంచేస్తే ఇదంతా కూడా గ్రేవీ లాగా దగ్గరికి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఒక్క స్పూను వెనిగర్ వేసి ఒక్క గుప్పెడు జీడిపప్పు ఆయిల్గా ఉంది చూసారా, అక్కడ వేసి కొంచెం వేయించుకోండి. అప్పుడు జీడిపప్పు మెత్తగా ఉండకుండా కొంచెం పలుకులు గట్టిగా కూడా ఉంటాయి. చాలా టెండర్గా ఉంటుంది. వేడిగా తింటే అబ్బబ్బబ్బబ్బా అద్దిరిపోతుంది. సో ఫ్రెండ్స్, చివరి వరకు చూశారు కదా. మీకు స్పైసీనెస్ కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి. బట్ ఇదైతే ఎవరికైనా కూడా పర్ఫెక్ట్గానే ఉంటుంది. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వెరైటీ రెసిపీస్ కోసం వెరైటీ కిట్టుని ఫాలో అయిపోండి. మరి చూడండి ఎంత బాగుందో. చిన్న ఉల్లిపాయ ముక్కలతో బయట బండి మీద ఇస్తారు కదా, అలాగే ఎంజాయ్ చేయండి. అది తిరిగిపోతుంది కదా. చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.